12 శిష్యులు దేవునికి ఒక అతి ప్రియమైన శిష్యుడు ఉన్నారు. ఆయనే యోహాన్ గారు. ఈయన ఒక జాలరి. తన వృత్తి ప్రకారంగా చేపలను పడుతున్నప్పుడు ఏసై పిలువగానే తన తండ్రిని సమస్తమును విడిచి దేవుని వెంబడించినవాడు. దేవుడు యాయీర్ కుమార్తెను మన్నం నుండి లేపినప్పుడు ఆయనతో పాటు అక్కడ ఉన్నారు. ఏసై రూపాంతరం చెందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని మేఘంలో నుండి వచ్చిన శబ్దంను విన్న ముగ్గురు శిష్యుల్లో యోహాన్ గారు ఒకరు. చివరి పస్కాన్ని భుజించినప్పుడు ఇతను ఏసై చెంతను కూర్చుని ఆయన రొమ్మున ఆనుకుని ప్రేమింపబడిన శిష్యుడు, శిష్యులందరిలో చిన్నవాడు. ఏసై బంధింపబడిన వెంటనే శిష్యులందరూ దాక్కున్నారు. కానీ ఇద్దరు శిష్యులైన పేతురు, యోహాన్ గారు మాత్రం ఏసైను వెంబడించి ప్రధాన యాజకుని ఇంటికి వెళ్లారు. కానీ పేతురు ఆయన శిష్యుడిని కానని బొంకినందున యోహాన్ గారు మాత్రమే ధైర్యంగా అక్కడున్నారు. ఆఖరికి ఏసై సిలువేయబడినప్పుడు కూడా ఆయన మాత్రమే అక్కడున్నారు. ఏసై మరణం నుండి లేచిన తర్వాత ఆదివారం సాయంకాలం ఆయన చూసిన శిష్యుల్లో యోహాన్ గారు ఒకరు. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ వరంను పొందినవాడు, క్రీస్తుని గురించి ధైర్యంగా ప్రకటించినవాడు. అందుకే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఆది అపోస్తల సంఘంలో యోహాన్ కూడా ఒక స్తంభంగా ఉన్నాడు అని రాశారు. యోహాన్ రాసిన సువార్తలోను పత్రికల్లోనూ మీరు ఒకరినొకరు ప్రేమించవలను అను మాటే సారాంశంగా ఉంది. ఏసై పునరుద్ధానం తర్వాత దేవుని గూర్చి సువార్తను నిరంతరం ప్రకటించడంతో డొమిషియన్ చక్రవర్తి యోహాన్ గారిని మరుగుతున్న నూనెలో విసిరవేయించాడు. కానీ ఆశ్చర్యంగా దేవుని శక్తి ద్వారా ఆయనకి ఎటువంటి హాని కలగనందున ఆ చక్రవర్తి యోహాన్ గారిని పద్మాసు ద్వీపంలో ఖైదీగా పడవేశాడు. చివరికి యోహాన్ గారు వృద్ధాప్యం వరకు పద్మాసు ద్వీపంలో ఉండి దేవుడు చూపించిన వాటిని, జరగబోయే విషయాలను ప్రకటన గ్రంథంగా రాశారు. మిగిలిన శిష్యులు హతసాక్షిగా మరణించబడ్డారు. కానీ యోహాన్ గారు ఒకరే వృద్ధాప్యమందు మరణించారు. దేవుని శిష్యుడిగా, అపోస్తులుగా ఉండి చివరి వరకు క్రీస్తు జీవితంను ఎరిగినవాడు, ఆయనతో ఉండినవాడు యోహాన్ గారు ఒకరే. అందుకే దేవుని చేత ఎక్కువగా ప్రేమించబడిన శిష్యుడయ్యాడు.